మేం కాదు అన్నది, ఈడీ అన్నది. ఈడీఏ ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా బినామీ అని అన్నది. వాస్తవమే, శ్రీధర్ రెడ్డి గారు దాని చైర్మను, వారు ఎందుకో ముందుకు వచ్చి సమాధానం చెప్పరు, బెదిరించే ప్రయత్నం చేస్తారు. కానీ మేమనేది ఏంటంటే, ఎందుకంత ఫేవరెటిజం? కాంట్రాక్ట్లు ఇస్తున్నది అయితే ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వం. ఆయన అక్కడ కేసుని ఎదుర్కొంటున్నా మరి ఇక్కడ ఎందుకు కాంట్రాక్ట్లు వస్తున్నాయి? ఈ వాహనము ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కాదా? ఏంది సంబంధం? బినామీ అనే పేరు పెట్టింది మేం కాదు, ఈడీ బినామీ అని పేరు పెట్టింది. అయితే గతంలో ఈడీ విచారణ చేసి ఎందుకు వదిలేసింది? ఇవాళ ఈడీ విచారణ టేకప్ చేయాలి. మేము ఆల్రెడీ కొన్ని కాంట్రాక్ట్ల విషయం మీద ఈడీ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీని మీద భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకో మాట్లాడరు? కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు కమిషను, వీళ్ళది కమిషన్ ప్రభుత్వం, ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది, బెదిరిస్తున్నారు, డెకెన్ సిమెంట్స్ని బెదిరించారు. ఒకవైపేమో కొన్ని కంపెనీలను బెదిరిస్తారు, ఇంకోవైపేమో ఇలాంటి వాళ్ళ సొంత కంపెనీలకేమో కాంట్రాక్ట్ల మీద కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. సో అందుకే ఏం సంబంధం ఉందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దీని మీద. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు, ఇన్సాల్వెన్సీ కేసు నడుస్తున్నప్పుడు, దాని మీద సీరియస్ అలిగేషన్స్ ఉన్నప్పుడు, ఒక జడ్జి గారి మీదనే ఒత్తిడి పెట్టినప్పుడు ఫేవరబుల్ జడ్జ్మెంట్ ఇవ్వాలని, అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ క్వశ్చనబుల్ ఉన్నప్పుడు ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని కోట్ల కాంట్రాక్ట్లు వికారాబాదు, కొడంగలు, సూర్యాపేట, సంగారెడ్డి రకరకాల చోట్ల ఎందుకు ఇస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్పాలి.